కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. మీ మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేశారు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు పోయారు? మీ చట్టాలను ఎందుకు చేతులకు తీసుకొని పనిచేశారు? ఇది దాని మీద విచారణ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని చెర్లపల్లి జైలుకు కాదు, తిహార్ జైలుకు ఖచ్చితంగా పంపుతారు. ఎందుకు అంటే ఇవాళ చట్టాలను కూడా మీరు లెక్క చేయలేదు, రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద దోశారు 1000 కోట్లు. అదేవిధంగా తెలంగాణ భూములను అమ్ముకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు, హైదరాబాద్లో ఉన్నటువంటి 30,000 ఎకరాల భూములను దారదత్త చేశారు. మీరు బీనామీ పేర్ల మీద పెట్టుకున్నారు. భూములలో కూడా 1000 కోట్లు దోసుకున్నారు. ఇది ప్రజలందరికీ తెలిసే అవన్నిటి మీద కూడా విచారణ క్షుణ్ణంగా జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు దోసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దోసుకున్న 3 లక్షల కోట్ల